దేశానికి అన్నం పెట్టే రైతన్నలు అడుగడుగునా మోసానికి గురవుతూనే ఉన్నారు. కష్టాన్ని నమ్ముకొని కాలం వెల్లదీస్తున్నారు. నెలల పాటు కష్టపడి పంటలు పండించి మన కడుపు నింపుతుంటే అలాంటి కర్షకులకే మోసం ఎక్కువైపోతోంది. వారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని కొందరు డబ్బులు దోచుకుంటున్నారు. పంటలు సాగు చేసి అవి చేతికి వచ్చే వరకు వాటిని కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ వస్తున్నారు అన్నదాతలు. అయితే మార్కెట్లో మద్దతు ధర లేక తల్లడిల్లిపోతున్న ఈ కష్టజీవులను ఒకవైపు దళారులు, వ్యాపారులు దోపిడీ చేస్తుంటే మరోవైపు వారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఓ పోస్ట్ మేనేజర్ కూడా నిండా ముంచాడు. ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూడటంతో లబోదిబోమంటున్నారు బాధిత పత్తి రైతులు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పోస్ట్ ఆఫీస్ లో జరిగిన స్కామ్ కలకలం రేపుతోంది. రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పోస్ట్ ఆఫీస్ మేనేజర్ ఏకంగా 140 మంది రైతులను నిండా ముంచాడు. ఒకటి కాదు, రెండు కాదు, 2 కోట్లకు పైగా పత్తి డబ్బులను సొంత ఖాతాలోకి మళ్లించుకుని పరారయ్యాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. ఇక ఈ విషయం తెలుసుకున్న బాధిత రైతులు లబోదిబోమంటున్నారు. ఆదిలాబాద్ సీసీఐకి ప్రతి విక్రయించిన 100 మంది రైతుల ఆధార్ అనుసంధానం ఉన్న జాబ్ కార్డు ఖాతాల్లో పత్తి డబ్బులు జమయ్యాయి. ఆ ఖాతా నుంచి రోజుకు 10,000కు మించి నగదు తీసుకునే వీలు లేదు. ఇదే అదునుగా భావించిన ఆదిలాబాద్ పోస్ట్ ఆఫీస్ మేనేజర్ విజయ్ జాదవ్ రైతులను బురిడి కొట్టించి రైతుల ఖాతాల నుంచి డబ్బులను మాయం చేశాడు. పోస్టాఫీస్ అకౌంటెంట్ ఐడిని వినియోగించి రైతుల ఖాతాల నుంచి డబ్బునంతా కూడా తన ఖాతాలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు. డబ్బులు ఎప్పుడు వస్తాయని ప్రశ్నించిన రైతులకు మాయమాటలు చెబుతూ కాలం గడిపాడు. ఇక సదరు మేనేజర్ తన టార్గెట్ పూర్తవగానే మాయమయ్యాడు. మోసపోయామని తెలుసుకున్న రైతులు పోస్టాఫీస్ ఎదుట ఆందోళనకు దిగారు. మా నాన్న అకౌంట్లో కట్ల నర్సయ్య అనే అకౌంట్ పైన పత్తి అమ్మినాం. ఆ పత్తి అమ్మిన పైసలు పోస్ట్ ఆఫీస్లో పడ్డాయి. పోస్ట్ ఆఫీస్లో వచ్చి లేపుదామంటే 10,000 కంటే ఎక్కియమన్నారు. ఎక్కియమంటే ఎట్లా అని అంటే సార్ ట్రాన్స్ఫర్ చేసుకోండి అంటే ట్రాన్స్ఫర్ చేయడానికి వేలుముద్ర ఇచ్చినాం. ఆయన మా అకౌంట్ నుంచి ఏ అకౌంట్ కొట్టుకున్నాడో ఏమో తెలియదు. తీరా చూస్తే రేపు వస్తాయి, ఎల్లుండి వస్తాయి అని చెప్పిండు. లాస్ట్కు ఆయన మా అకౌంట్లో డబ్బులు లేవు, ఈయన ఇట్లా మోసం చేయడం జరిగింది. దీన్ని కొంచెం మా డబ్బులు మాకు పోస్ట్ ఆఫీస్ వాళ్ళు అధికారులు ఎవరైనా కానీ సాయం చేసి మాకు ఇప్పివ్వగలరు దయచేసి. 25 కుంటాల పత్తి 1,75,500 రూపాయలు మొత్తం. 16 జనవరి 24 నుండి నేను తిరగడం జరుగుతుంది. తింపుతున్నారు మాకు రేపు పడతాయి, ఎల్లుండి పడతాయి, సీడింగ్ చేయండి, అది కొంచెం ఆన్లైన్ ప్రాబ్లం ఉంది అని చెప్పిండ్రు. పోస్ట్ మేనేజర్ విజయ్ చేతిలో మోసపోయిన బాధిత రైతులు 2 రోజుల క్రితం జిల్లా కేంద్రంలోని తపాలా కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. పోస్టాఫీసు గేట్లకు రైతులు తాళం వేసి తమ నిరసన వ్యక్తం చేశారు. తమను మోసం చేసిన అధికారిపైన కఠిన చర్యలు తీసుకుని తమ డబ్బులు తమకు ఇప్పించాలని డిమాండ్ చేస్తూ తపాలా కార్యాలయం గేటు వద్ద రైతులు బైఠాయించారు. అనంతరం 1 టౌన్ పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీగా వెళ్లి నిందితుడిపైన పోలీసుకు ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలి అంటూ పోలీసులను ఆశ్రయించారు రైతులు. ఆ పోస్ట్ ఆఫీస్లో పనిచేస్తున్న విజయ్ అనే ఒక వ్యక్తి వీళ్ళ డబ్బులను వీళ్ళ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేయకుండా వీళ్ళ పేరు మీద అతని సొంత అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేసుకొని వాటిని తీసుకున్నాడని చెప్పేసి రైతులు ఈరోజు అందరూ పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వచ్చిళ్ళు. దీనికి సంబంధించి పోస్ట్ ఆఫీస్ నుండి హైదరాబాద్ నుండి ఎంక్వైరీ ఆఫీసర్ వచ్చి దీనిపైన ఎంక్వైరీ చేస్తుండే పూర్తిగా ఎవరెవరి దగ్గర రైతుల దగ్గర అతడు విజయ్ అనేటైన డబ్బులు అతని సొంత అకౌంట్లోకి వేసుకున్నాడు. ఎంక్వైరీ జరుగుతుంది. ఆ ఎంక్వైరీ జరిగిన తర్వాత మిగతా విషయం లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏదో గొడవ అవుతుందని మేము వెళ్తే ఈ విషయం తెలిసింది. అతడు ఎంక్వైరీ చేస్తుండే. ఎంక్వైరీ చేసిన తర్వాత బహుశా అతడు కంప్లైంట్ ఇచ్చేటట్టు నా రైతు. మా నాన్న పేరు రాశన్న. మా నాన్న అకౌంట్లో సీసీఐ అమౌంట్ పడ్డది. నేను కమ్సకం ఇప్పుడు నెల అవుతుంది. పోయిన 15వ తారీఖు నాడే నా అకౌంట్ నుంచి ఆయన ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు. కానీ 14 నాడు మేము వచ్చినాము, 15 నాడు ఆయన ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు. కాకపోతే ప్రాసెస్లో పడ్డాయి, అవుతుంది అదే మాట అన్నాడు. ఆల్రెడీ నేను స్టేట్మెంట్ తీసిన ఆయన ట్రాన్స్ఫర్ చేసిన డేట్తో సాగింది ఉంది. ఇవాళ వీడికి
నిన్న పేపర్లు వచ్చేసరికి ఇవాళ వచ్చి చూస్తే ఆయన లేడట. ఇక మరి అధికారులు స్పందించి రైతులం ముందే పరిచయాలు ఉన్నాం. పత్తి పంట పైసలు మొత్తం 1,09,000 ఆయన ఆల్రెడీ లేడు. ఇప్పుడు ఆల్రెడీ నెల రోజులలో 4-5 సార్లు తెప్పించుకున్నాడు. ఆయన నాతోని డైలీ వాట్సాప్లో చాటింగ్ కూడా చేస్తుండే, అన్న వస్తాయి అన్న, ఏమయ్య కొట్టినావా అన్న అంటే వస్తాయి అన్న అని ప్రతిసారి బాగా తిప్పలు పెట్టిండు. లాస్ట్కి అయితే ఆయన లేడు. ఎట్లన్నా దయచేసి గవర్నమెంట్ ఆదుకోవాలనుకో. మరోవైపు విషయాన్ని తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్ రైతులకు న్యాయం జరిగేలాగా చూస్తామని భరోసా ఇచ్చారు. రైతుల డబ్బులను కాజేసిన మేనేజర్ పైన ఎమ్మెల్యే పాయల శంకర్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. బాధిత పత్తి రైతులకు రావాల్సిన డబ్బును ఇప్పించడంతో పాటు మోసానికి పాల్పడిన మేనేజర్ విజయ్ పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక మరోవైపు పత్తికి సంబంధించిన డబ్బులను ఒకేసారి తాము విత్డ్రా చేసుకునే సదుపాయం కూడా కల్పించాలని కోరుతున్నారు అన్నదాతలు. నిజంగా ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం, చాలా బాధాకరం. రైతులు తీవ్రమైనటువంటి బాధలలో ఉన్నారు. తను అమ్మినటువంటి పంట చేతికొచ్చి పంట అమ్ముకున్న తర్వాత ఈరోజు నగదు తన ఖాతాలో పడ్డాక అప్పులు తీర్చుకోవాలా, అప్పులు కట్టాలా అనే ఆలోచనలో రైతు ఉన్నప్పుడు ఈ రకంగా బ్యాంకులనే పోస్ట్ ఆఫీసులనే మోసం జరుగుతుందని రైతు ఎప్పుడు కూడా ఊహించలేదు. రైతు తను సహాయం చేస్తారేమో అని పోస్ట్ ఆఫీస్కి వచ్చి నా ఖాతాలో డబ్బులు పడ్డాయని రైతు అడిగితే, డబ్బులు ఉన్నా కూడా ఆయన డబ్బులు పడలేదని ఒకసారి చెప్పి పడ్డటువంటి డబ్బులను నా ఖాతాలో ట్రాన్స్ఫర్ చేయమని రైతు తన ఖాతాలో వేయమంటే ఆ సదరు ఉద్యోగి మాత్రం రైతు ఖాతాలో వేయకుండా తన ఖాతాలో వేసుకొని మిగతా ఖాతాలకు మళ్లించి ఈరోజు కోట్ల రూపాయలు మళ్లించినట్టు రైతులు ఆరోపిస్తున్నారు. ఈ విషయం మీద జిల్లా ఎస్పీ గారికి అదేవిధంగా సంబంధిత పోస్ట్ ఆఫీస్ హైదరాబాద్ అధికారులకు కూడా మాట్లాడడం జరిగింది. మరి వాస్తవంగా ఎంత స్కామ్ జరిగిందనేది డీటెయిల్ ఎంక్వైరీ చేస్తే కానీ ఆధారాలు బయటకు వచ్చేటటువంటి పరిస్థితి లేదు.